గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. హ్యాపీ సండే టు ఆల్. ఇది నిన్నటి మినీ బ్లాగ్ అండి. నేను లంచ్కి ఫ్రైడ్ రైస్ లాగా చేశాను. అప్పటికి పనులు ఇంకా పెండింగ్గానే ఉన్నాయి. గిన్నెలు బట్టలు అయిపోయాయి అంతే. తర్వాత ఆర్యగడికి స్నానం చేపించి తినిపించి పడుకోబెట్టేసి ఇంకా చూస్తే వండడానికి ఏంలో మిగిలిపోయిన రైస్ ఉంటే ఇంకా దాంతో లైక్ ఫ్రైడ్ రైస్ చేసుకొని తిన్నాను. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా, సాసెస్ ఏం అవసరం లేదు, ఎగ్ ఉంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎగ్ కొట్టి పోసి ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత రైస్ని యాడ్ చేసుకొని సాల్ట్ వేసి ఫ్రై చేయాలి. తర్వాత ఈ ఫ్రై చేసిన రైస్ని మనం పక్కన పెట్టేసుకోవాలన్నమాట. మీ దగ్గర క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ ఉంటే కట్ చేసుకొని పెట్టుకోండి, లేకపోతే లేదు. ఆనియన్స్ ఉంటే సరిపోతుంది. నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను కట్ చేసి వేసుకుంటున్నాను. వేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ కారం, ఉప్పు, పసుపు ఉంటే చాలు. ఇంకా ఇది పక్కకు తీసుకున్న తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకొని ఇంకా వెజిటేబుల్స్ ఉంటే అవి వేసేసుకొని కొద్దిగా సాల్టు, పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత కారం వేసి మనం ఎగ్ రైస్ పక్కన పెట్టుకున్నాం కదండి, అది కూడా ఇందులో వేసుకొని ఫ్రై అయ్యేంత వరకు తిప్పాలి బాగా. అది బాగా ఫ్రై అయిన తర్వాత మనకి ఇంకా అసలైన టేస్ట్ వస్తుంది. ఇంకా ఫ్రైడ్ రైస్ అంటే ఇక ఆయిల్లో ఫ్రై చేయాలి కదండి, మరీ ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, కొంచెం సరిపోతుంది అంతే. ఇంకా ఆనియన్స్ పెట్టుకొని తింటే టేస్టీ ఫ్రైడ్ రైస్ రెడీ. మీరు ఈరోజు సండే కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి. కామెంట్ చేయండి. బాయ్.